వెల్కమ్ టు భారతి టీవీ. తెలంగాణ అంతటా బోనాల సందడి మొదలైపోయింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తెలంగాణలో నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగలో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటి పోతురాజులు కొంతమంది ఇప్పుడు ఇక్కడ రెడీ అవుతున్నారు. తెరన్కాళ్ళు ఎలా ఉంటారనేది ఒకసారి చూద్దాం రండి. కాకా ఏం చేస్తారు? పోతురాజు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 13 సంవత్సరాల నుంచి అన్న. 13 సంవత్సరాలు చేస్తున్నావా? మీరేనా మీ తరాల వాళ్ళు కూడా వేసారా? ఆ తరాల వాళ్ళు ఈ రోజు నుంచి వేస్తున్నారు అన్న. రెడీ అవుతున్నారు. నాంపల్లి బుచ్చం పోతురాజ్. మీ గురువు గారితో మాట్లాడదాం. ఇప్పుడు మీరు పోతురాజు సెటప్ రెడీ అవుతున్నారు. అసలు పోతురాజు గెటప్ అంటే ఎలా ఉంటుంది మా ఛానల్ ప్రేక్షకులకు చూపిస్తారా? మీరు పోతురాజుగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అసలు మీరు 30 సంవత్సరాలు చేస్తున్నా పోతురాజు. మీరే ఫస్ట్ టైమా మీ తరతరాలుగా చేస్తున్నారు? మా ఇంట్లో ఎవరేలే, నాకు ఆట చాలా షోక్ ఉండి ఒక గురు మహారాజు బట్టి తీసుకెళ్ళి మా మహేష్ శిష్యబంధం నుంచి మా ఉస్తాద్ మల్లేష్ అన్న ఆయన తీసుకెళ్లి నాకు పోతురా చేయడం జరిగింది. దాని తర్వాత మా చింటూ పోతురాజు నా సొంతంగా నేను తయారు చేయడం జరిగింది. ఇట్లా వేసుకుంటా ముందు వెళ్తున్నాం మేము. ఎందుకంటే గోల్కొండలో కూడా పోతురా చేస్తాము. ప్రతి జాగాలో ఎక్కడెక్కడ మాకు పిలిస్తే అక్కడక్కడ వెళ్ళి మేము పోతురా చేస్తాము. కానీ మాకు ఆదాయం అని ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఉండే మన తెలంగాణ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ కేటీఆర్ ఉండే, వాళ్ళు చేస్తామని ఆశపడ్డాం. కానీ ఆ ఆశ నిరాశలు చేసేసారు. అంటే కళాకారులను ఎవరు మాత్రం పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమన్నా మా కళాకారుల కోసం ఏమైనా చేస్తాడా చేయడా అని ఒక ఆశ కూడా ఉంది మాకు. మేము కూడా ఇప్పుడు ఉన్న సంఘాలతోటి లెటరేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తనలాడుతున్నాం. గత 3-4 ఏళ్ళ ఉంది తనలాడుతున్నారు పెద్ద మనుషులు. ఇప్పుడు కులం పెద్ద మనుషులు ఉంటారు, అంటే మా సంఘంలో బండారు పట్టుకున్న పెద్ద మనుషులు తనలాడుతున్నారు. అరే మాకు పింఛని కావాలి, పోతురాజులు అంటే చిన్నగా ఉంటారు, వాళ్ళది ఏం చిన్న సమ్మేరికలు వస్తారు. సమ్మేరికలు వచ్చి ఏంటంటే పోతురాజు అంటే సమ్మేరికలే వేస్తాడు, ఏదో ఉన్నవారు వేయరు. అమ్మవారు కూడా ఏం చేస్తుంది అంటే ఆ సమ్మేరియా ఉన్నవారికి ఆ పోతురాజు అనేది కళ పుట్టిస్తుంది అమ్మవారు. ఎట్లా అంటే ఈయనకు పోతురాజు అయ్యిరా అన్నట్టు ఒక ఆశ పుట్టుకొస్తుంది. ఒక పోతురాజును చూసి ఒక ఐబ్రేషన్ అంటే పెయ్యి అంతా ఐబ్రేషన్ అయ్యి నేను పోతురాజు చేయాలని ఒక కళ వస్తుంది. చాలా ఆ కళలా ఏం చేస్తారంటే అన్నా నేను పోతురాజు చేస్తా అంటే ఆ గురువు ఏం చేస్తారంటే మీ అమ్మ నాన్నని అడగాలి, మీ ఇంట్లోని అడిగినాక నేను పోతురాజు చేయించడం జరుగుతుంది అంటే ఆ గురువు దగ్గర పోయినాక ఆయన గురువు వచ్చి తల్లిదండ్రులను అడిగి ఇట్లా బండారు వేస్తుంటాడు మీ పిల్లగాడు అంటే అప్పుడు దానికి తల్లిదండ్రులు అగ్రి అయితే అప్పుడు పోతురాజు అనేది వేషం అనేది ధరిస్తాం. ఆ వేషం ధరిస్తాం మాకు, కానీ ఆదాయం లేదు. ఎందుకంటే ఇగో ఈ గవర్నమెంట్ మాకు పట్టించుకోవాలి. గవర్నమెంట్ తరఫున మీకు ఏం కావాలని అనుకుంటున్నారు? గవర్నమెంట్ తరఫున మీకు ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఏదో కావాలని కోరుకుంటలేం. మా పోతురా ఉన్న పోతురాలను పట్టించుకొని ఏదైనా చేయాలి గవర్నమెంట్. అంటే వీళ్ళు ఇప్పుడు చిన్నగా పోతురా చేసుకుంటా పోతున్నారు, కానీ మేము పోతురా చేసిన ఒక్క నెల నడుస్తుంది మాకు కారోబార్. అంటే ఒక నెల మాకు ఆడిడ పిలిచి ఏదో 4 పైసలు ఇచ్చి మేము పోతురా చేసుకుంటాం. ఒక్క నెల తర్వాత మాకు ఎవరు పట్టించుకోరు.
ఎందుకంటే ఒక రైతుకు జరిగిన అన్యాయమే మాకు జరుగుతుంది ఇప్పుడు. ఈ పోతురాళ్ళకు కూడా జరిగేది ఏంటంటే చాలా కష్టంగా జరుగుతుంది. ఈ పోతురాళ్ళని పట్టించుకోవాలని ఆ గవర్నమెంట్ కోరుకుంటున్నా. మీరు యూట్యూబ్ వాళ్ళ ఛానల్ వారు వచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నా. మీరు కూడా మా ఇదంతా తీసుకెళ్ళి గవర్నమెంట్కి వినిపించాలని మేము మీతో మనీ చేసుకుంటున్నాం. మీ పేరేం పేరండి? చింటూ పోతురాజ్. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 13 సంవత్సరాల నుంచి. మీ గురువారు ఎవరు? బుచ్చం పోతురాజ్, నాంపల్లి. ఓకే. మామూలుగా మీరు ఇప్పుడు అమ్మవారి ముంగట మామూలుగా బోనాలకి అన్నిటికీ మీరు పోతురాజు వేషం కట్టి వాడుతూ ఉంటారు కదా, మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? వస్తాయండి. ఏ విధంగా? పోతురాజ్ వేస్తే డబ్బులు ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఆర్డర్ కి పిలుస్తారు కదా, వాళ్ళు ఇస్తారు. అమ్మవారికి కాపలా లాగా పోతురాజు ఎప్పుడు అమ్మవారి అంటే ఉంటారు. అసలు బోనాల పండుగల పోతురాజు ప్రత్యేకత ఏంటి? అది మా ఉస్తాద్ పేరు చెప్పినాక నేను చెప్తాను. మా ఉస్తాద్ పేరు బాబు ఉస్తాద్. నాంపల్లిలో ఉంటాము. నా పేరు బుచ్చం పోతురాజ్. అయితే ఇది గ్రామ ఈ అమ్మవారి దగ్గర ఉండే పోతురాజు ఏంటంటే ఒక బొడ్రాయి. ఒక బొడ్రాయి అంటే మన ఊరు అవతల పెడతాం. ఊరు అవతల పెడతాం. ఎందుకంటే ఏ కీడు రాకుండా, ఏ నరబలి కాకుండా, ఏది దయ్యం భూతం ఏది రాకుండా ఈ పోతురాజు అంటేనే అమ్మవారు కాపలా. ఆ నడిబొట్టలు ఉండి ఆ నడిబొట్టులో ఏ శక్తి రాకుండా, దుష్ట శక్తి రాకుండా మా పోతురాజు అక్కడ ఉండి ఈ బస్తీ వాసులను, అన్న అక్క చెల్లెలను తమ్ముళ్ళను అందరినీ కాపాడేవాడే పోతురాజు. మా అక్కకు మళ్ళీ ఏం చెప్పిండంటే, అక్క అక్కడ కూడా ఉంటా, నీ పక్కన కూడా ఉంటా నేను చెప్పిండు. అక్కడ కూడా ఉంటా, నీ పక్కన కూడా ఉంటా అక్క, ఎక్కడైనా నీ పూజ అయినాక నా పూజ కావాలక్క అని కోరుకుంటూ పోతురాజు. ఇంకోటి, పోతురాజులు మామూలు అలంకరణ చేస్తారు కదా, ఈ అలంకరణకి ఇది అంతటికి ఎంత ఖర్చు అయితే మీకు ఈ అలంకరణ చేసుకోవడానికి మొత్తం గెటప్ కి? ఇంచుమించు 15,000 నుంచి 16,000 దాకా అవుతుంది మా సామాన్లకి. అయితే మా సామాన్లకు తీసుకెళ్లే రోజే మాకు పోతురాజు చేసిన దినమే వాల్యూ. మాకు పోతురాజు ఎప్పుడైతే వేస్తామో ఆ రోజు మాకు అందరూ అన్న తమ్ముడు అది అని పిలుస్తారు. దాని తర్వాత మాకు ఎవరు పట్టించుకునే నాదుడు కూడా ఉండరు. ఇంకోటి, పోతురాజు వేసే వాళ్ళు ఉపవాసం ఉంటారు, అమ్మవారికి మామూలుగా చాలా నిష్ఠతో ఉంటారంట, నిజమేనా? ఓకే, అది నిజమే. ఒక పొద్దుందే వేస్తారు. ఇప్పుడు మనము అమ్మవారికి భక్తిగా వెళ్తున్నాం కాబట్టి అమ్మవారు ఏమంటుందంటే, మీరు భక్తి శ్రద్ధలతో ఉంటే మనకి ఏ నరదోషిగా, ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు పెయ్యి మీద పసుపెక్కితే ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా ఉంటుంది. అదే మనం అమ్మవారికి ఒక పొద్దుండి వేసినామంటే పోతలింగన్నవి ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా కరుణించి ఆయన మన ఎండుండి మన ఎంబడి అమ్మ వెనక వచ్చుకుంటా మనకి ఏ అలుకు ములుకు దాకకుండా మనల్ని తీసుకొస్తుంది అమ్మ. అది చాలా మంచిది. ఎందుకంటే ఒక్క పొద్దు మీద వేసేయడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే 5 గంటల దాకా ఒక్క పొద్దుండి ఎప్పుడైతే స్నానం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి పోతురాజు సామాన్ కట్టినామో అప్పుడు ఒక మోజు, ఒక అరటిపండు, ఒక ఇంత పాలిచ్చి ఒక పొద్దు ఇడిపిస్తారు. అది ఇప్పటిది కాదు, కొన్ని తరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది. అదే జరుగుతుంది ముందుగా. అసలు పోతురాజు 7-8 గంటలు వాడుతూ ఉంటారు, మామూలుగా ఎగురుతూ ఉంటారు. పోతురాజుకి కూడా దేవుడు వస్తాడంటారు, నిజమేనా? వస్తుంది. ఆ పోతలింగన్న ఒక్క సెకండ్ వచ్చిపోతాడు, ఒకటే సెకండ్. మీకు తెలుస్తుందా వచ్చింది? వచ్చినప్పుడు మాకు తెలియదు. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటాం, మాకు ఆయన వచ్చినప్పుడు మా నరాలు అదైపోతుంది. ఆ పోతలింగన్న వచ్చినప్పుడు మాలో మేము ఉండము, 10 మంది మాకు పట్టుకుంటారు. ఆ తెల్లారి ఏమవుతుందంటే ఒక్క సెకండ్కే తెల్లారి మాకు నొప్పులు అవుతాయి, అవైతే ఇవైతే అన్నీ అవుతాయి. పోతలింగన్న మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఏ అలుకుములుకు లేకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. ఆ దేవుడు మా 7 మంది అక్క చెల్లెలు మాకు ఎప్పటికీ ఆశీర్వాదిస్తూనే ఉన్నారు. ఆ ఆశీర్వాదంతో మా పిల్లలకు కాకుండా మేము ఇంకా తరతరానికి మన తెలుగు కల్చర్ అంటే బోనాల పండుగ పడిపోవద్దు అంటే, ఇప్పుడు ఎక్కడ కానీ మన ఆడపడుచులు ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడపడుచులను తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు అంటే వీళ్ళంతా ఒక తల్లి పిల్లలు లేక, అంటే అక్క చెల్లెలు అంతా వచ్చి కలిసి ఆ రోజు బోనం చేసి, బోనాన్ని పుదించి, ఆపాకు పుదించి, బెల్లం తెచ్చి, పెరుగు తెచ్చి, ఇవన్నీ చేసి ఇంట్లో అలంకరణ అయ్యి అమ్మవారి దగ్గరికి అందరూ అక్క చెల్లెలంతా ముచ్చట అది చేసుకుంటా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ తల్లికి బోనం ఎక్కించి సుఖ సంతోషాలతో ఉంటారు. బోనం అంటే మట్టి కుండలో బోనం అంటే మామూలుగా మట్టి కుండ తీసుకొచ్చి దాంట్లో బియ్యం వేసి మామూలుగా రైస్ వండుతారు, అదేనా బోనం అంటే? అట్లా కాదు. అమ్మవారికి ఏం చేస్తామంటే అది అమ్మవారికి బియ్యం కలపేటప్పుడు ఒక షేరున్నర బియ్యం, షేరు మీద గిన్ని బియ్యం వేసి ఒక్క మాట కూడా మాట్లాడారు. మౌనం పాటించుకుంటా అమ్మవారికి సేవ చేసుకొని ఆ బియ్యం వండి, పెరుగు తెచ్చి, బెల్లం తెచ్చి అమ్మవారికి బొట్లు పెట్టి బోనం అంతా సెట్టింగ్ చేసి అమ్మవారికి ఎదుర్కొని తీసుకొస్తారు. అక్కడ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. బోనం పైన దీపం కూడా వెలిగిస్తారు. అవును, అంటే అమ్మ మా ఎంబడి వస్తుంది అని ఒక దానికి ఉదాహరణ. అంటే దేవుడు లేను అని అన్న వారికి దేవుడు ఉన్నాడని, ఇక్కడ మా తల్లి ఉన్నదని
ఇదొక నిజస్థలం ఉంది. ఆ తల్లి ఎప్పుడు మా ఎంబడి ఉంటది. ఆ అక్కజెల్లెల ఎంబడి కూడా మా అక్కజెల్లెల ఎంబడి కూడా ఎప్పటికీ ఎల్లవేళలా మా 7 మంది అక్కజెల్లెలు మా చెల్లెళ్ళ కాడ మా అన్నదమ్ములకు అందరికీ సదా అని చేయబెట్టారు కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. ఆషాఢ మాసంలో బోనాలు అంటారు కదా, విలేజ్లలో శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు. హైదరాబాద్లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు. కొన్ని ఆషాఢ మాసంలో కొన్ని పండుగలు చేయరాదు అది అంటారు. బోనాల పండుగ ఎందుకని చేస్తారు అసలు ఆషాఢ మాసంలో? దీనికి ఒక స్పెషల్ ఉంది. ఒకప్పుడు గత్తెర వచ్చిందంట. అంటే పెద్దలకు ఒక గత్తెర వచ్చి ఏమైపోయిందంటే చాలా మంది రోగాలతో అది ఇది అయిపోయి చాలా బొబ్బెళ్ళు వేస్తే అప్పుడు పెద్ద మనుషులు కూకొని మన గ్రామ దేవునికి ఎట్లా చేయాలి ఏం కథ ఇట్లా అమ్మారుకు మనం బోనం చేస్తే అని పెద్ద మనుషులు చెప్తే దాని తర్వాత ఏం చేశారంటే బస్తీలంతా కూకొని అయ్యా మరి ఎట్లా చేద్దాం ఇట్లా అవుతుంది మన మొత్తం బస్తీ మొత్తం దద్దరెళ్ళిపోతుంది, పిల్లలు చిల్లులు గుడ్లు గోవా అంతా అవుతుందంటే అమ్మవారికి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే యాపాకు నీళ్లు సాకబెట్టి అమ్మవారికి బెల్లం పెరుగు అన్నం తీసుకొచ్చి ఆడ ఎక్కిస్తే అప్పుడు అన్ని తలిగిపోతాయి అని చెప్పారు. అట్లనే చేస్తే పెద్ద మనుషులు చెప్పినట్టు చేస్తే ఈ రోజు సుఖ సంతోషాలతో వదిలితున్నారు, అందరు బాగున్నారు. మామూలుగా మీకు మేకప్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఎవరితో హెల్ప్ తీసుకుంటారా? గంట పడుతుంది. బస్తీ వాసులే హెల్ప్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే అది ఇది నీళ్లు అని అది అని పసుపు అని కల్పనీకి ఇగో చెడ్డి తీసుకురా అవి తీసుకురా గజ్జలు తీసుకురా అని బస్తీ వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే హెల్ప్ లేనిది ఏ పని కాదు. ఎందుకంటే పసుపు కుంకుమ ధరిస్తారు కొందరు మేకప్ చేస్తారు. ఆ మేకప్ కొందరు వద్దు అంటున్నారు, కొందరేమో వేయాలంటున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏమంటున్నారంటే మేకప్ వేస్తేనే బాగా కనిపిస్తున్నాడు పోతురాజు అని అంటారు. అసలు మీరు మేకప్ కి ఏమేమి వాడతారు ఫస్ట్ చెప్పండి అసలు? మేమైతే పసుపు కుంకుమనే వాడుతున్నాం. ఇప్పుడు జనరేషన్ మొత్తం అంతా అది కలర్స్ వాడుతున్నారు. పసుపు కుంకుమలో ఉన్నంత కలర్స్ ఉండదు. ఎందుకంటే చాలా మంది వ్యతిరేకంగా చేస్తున్నారు. కొందరు ఏమంటున్నారు అంటే లేదు ఆ జనరేషన్ అలాగా ఈ జనరేషన్ అలాగా ఇట్లైనా ఉంటే బాగుంటదని కొందరు అంటున్నారు. అట్లా కాదు, పసుపు కుంకుమతో ఉంటే పోతరాజు కనిపిస్తాడు ఆయన. ఎందుకంటే పోతలింగన్న పసుపుతోతే పోతలింగన్న కనిపించిండు, కుంకుమ పసుపే. మేము ఇంకా చెమికిలు పెడుతున్నాం, ఆయన ఖాళీ కుంకుమ పసుపుతోతే ఆయన అట్రాక్షన్ ఉంటాడు. ఇంకా ఇప్పటికీ కొంతమందికి మీ మెల్లో ఉన్నది ఈరగోల అంటారు, ఈరకోల అంటారు. అసలు ఈరగోల అంటారా ఈరకోల అంటారా? ఈరగొల్ల. ఆ ఈరగొల్లతోని మామూలుగా జనాలు మీరు కొట్టించుకుంటారు, మీరు కొడతా ఉంటారు కాళ్ళ మీద. అసలు ఎందుకని? దానివల్ల ఏమన్నా కొన్ని దుష్టశక్తులు ఉంటాయి కదా, ఆ దుష్టశక్తులు వెళ్ళిపోతాయి. ఈ ఈరగొల్లతోటి ఈ దుష్టశక్తులన్నీ దూరం వెళ్ళిపోతాయి. అలా చాలా మంది వచ్చి బొట్టి పెట్టి అంటారు. ఆయన్నే బొట్టి పెడితే పోతురాజు స్వామి బొట్టి పెడితే ఆయనకు కొన్ని కష్టాలు దూరం అయిపోతాయి. అదొక నమ్మకం, ఇప్పటికీ నమ్మకం కాదు, అది నిజం. ఇప్పుడు నేను పోతురాజు చేసిన నీకు బొట్టు పెడితే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే నా దగ్గరకు వస్తావు, లేకుంటే రావు. ఇంకోటి, ఇప్పుడు పలార బండి అని మామూలుగా అమ్మవారి తొట్టెలు పెట్టి ఇవన్నీ పెట్టి ఊరేగిస్తా ఉంటారు కదా, ఎందుకని అసలు? ఇప్పుడు ఎట్లా అంటే మన బస్తీలో మనము చాలా ఘనంగా చేయాలని అనుకుంటాం. అయితే మనకు ఒక పోలీస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇంతవరకు దింపాలి అంటే మన బస్తీది పెద్ద పేరు రావాలంటే మనం పలారం బండి తేవాలి అని పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. అంటే బస్తీలో లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే అన్న మనం పలారం బండి తీద్దాం, అమ్మవారు ఊరేగింపు చేద్దాం, అమ్మవారు ఊరేగింపు చేస్తే మనకు ఆశీర్వాదాలు మంచిగా ఉంటాయి, అన్ని రకాలుగా మంచిగా అవుతాం, బస్తీ మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా ఉంటారు, మన ఏరియా అంతా దింపుదాం అమ్మవారిని. ఇట్లా దింపి అమ్మవారిని మొత్తం దింపుకొని వచ్చి మళ్ళీ అమ్మను బుగబెట్టి శాంతి పూజ చేసి ఆమెకు మళ్ళా పాలాభిషేకం అన్ని చేసుకొని ఆమె దగ్గర ప్రసాదం తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మను మొక్కి అమ్మ మా ఇల్లు మంచిగా ఉండాలి, మా ఇంటి పిల్లలు మంచిగా ఉండాలి అని మొక్కుకొని ఇంటికి వస్తాం. అసలు మీరు మామూలు టైంలో ఏం పనులు చేస్తారు? పెయింటింగ్ పని చేస్తాం అన్న. పెయింటింగ్ పని చేస్తారా? రోజు ఎంత వస్తుంది? రోజు 800-900 వస్తుంది. ఓన్లీ బోనాల టైంలోనే మీరు పోతురాజు గెటప్ వేస్తారా? అవును, పోతురాజు బోనాల టైంలోనే, నార్మల్ టైంలో పెయింట్ పనికి వెళ్తాం అంతే. మీకు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఉన్న కళాకారులకి ఏ విధంగా సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటారు? ఒకసారి గవర్నమెంట్ మాకు పెద్ద ఎత్తున ధర మనస్ఫూర్తిగా చేసుకొని ఈ కళాకారులు ఉన్నారు, ఈ కళాకారులను గుర్తించి మాకేమైనా చేస్తే చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పోతురాలు వేసి చాలా మంది బోరాలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, మాకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పింఛన్ చేసి ఇంకా బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు మా దగ్గర రక్తం ఉంది, మేము చేసుకొని బతుకుతున్నాం. మాకన్నా సీనియర్ పోతురాళ్ళకి ఏమైనా చేస్తే గవర్నమెంట్ పింఛనటువంటి చేస్తే ఈ పింఛని కాకుండా పోతురాజు పింఛని అని ప్రతి గుడి నుంచి ఏదైనా ఆదాయం అంటే ఈ పోతురాజు ఇక్కడ ఈ గుడికి పోతురాజు చేస్తాడు, అతనికి 2000-3000 రూపాయలు ఆ గుడి నుంచి ఆ గుడికి డొనేట్ వస్తుంది కదా, ఆ గుడి నుంచి ఏమైనా 2000-3000 ఇస్తే చాలా సంతోషపడతాడు ఆ పోతురాజు. ఎందుకంటే ఆ పోతురాజు నమ్ముకొని బతికిన ఆయనే.
ఇప్పుడు మీకు పోతురాజులు కూడా సంఘాలు ఉంటాయా? మామూలుగా గ్రూపులు ఉంటాయా? గ్రూప్ లాంటివి? గ్రూప్ ఏమి ఉండదు, అందరం అన్నదమ్ములేం మేము. ఎక్కడ ఏ సంఘం ఉన్నా గానీ అందరం అన్నదమ్ములేమే. ఏడ కలిసికినా కానీ అలై బలై తీసుకుంటాం. అన్నా ఎట్లున్నావు, బాగున్నావా లేదా, అన్నా ఎక్కడున్నావు, ఎట్లున్నావు, మంచిగున్నావా అని ఇదే మాట్లాడుకుంటాం. కానీ సంఘాల మాట మేము మాట్లాడుకోము. అన్నదమ్ములు లేక కలిసిమెలిసి బండారు కులం అంటే అన్నదమ్ములు. ఇప్పటి వరకు మీరు ఎంతమంది శిష్యులు తయారు చేశారు? ఇప్పుడు మా ఉస్తాద్ తయారు చేసిన, మా ఉస్తాద్ చేయి మీదే నడుస్తున్నారు అందరూ. మా బాబు ఉస్తాద్ తయారు చేసిన, ఆయన చేయి మీదే అందరం. ఇప్పుడు కూడా నేను ఆయన చేతిలో ఉన్నా. మీ కింద ఎంతమంది? నా కింద ఒక 10 మంది ఉంటారు. థ్యాంక్ యూ. జై పోతురాజ్, జై జై పోతురాజ్.